బ్రేకింగ్ లో చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో రైతు ఆవేదన కళ్ళకు కట్టిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. హాజీపూర్ మండలం రాపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎంఆర్ఓ పుష్పలత కాళ్లు ముక్కి రైతు వేడుకున్నాడు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ఆగడాలు పెరిగిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ బస్తాకు 3 కిలోల వరకు కటింగ్ పెడుతున్నారని రైతులు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు రాపల్లి సెంటర్కు వచ్చిన ఎంఆర్ఓ పుష్పలతను రైతులు చుట్టుముట్టారు. రోజులు గడుస్తున్నా ధాన్యం రవాణా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన తమ ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల వేడుకోళ్లు, అధికారుల హామీల మధ్య రాపల్లి ధాన్యం కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం మాట్లాడినా, ఈ రోజు పొద్దున మాట్లాడినా, ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉండి నేను లారీ మీరే తల్లి ఒక తండ్రి మీరే తల్లి ఒక తండ్రి ఒక భూమా తల్లి ఒక మాకు తల్లిదండ్రులు. ఒక బుడగల భూమి ఉంది పొలం. ఆ పొలంలో మేము పండించుకొని చేస్తే, మేము ఒక 6 నెలలు కష్టపడి అప్పులు తెచ్చి ఆయన చేసి పండించుకొని చేస్తే, వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి ఎట్లా అంటే దీనికి ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి 1.25 లక్షలు దింపుతారు. మాకు ఇప్పుడు ఇవరకు పోయినసారి సీజన్ వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈసారి ఫస్ట్ సీజను ఖచ్చితంగా ఆపుతారు. ఇవరకు అన్ని దాదాపుకి వెళ్ళిపోయేటి. ఇవరకు ఇవి కూడా ఒక లాస్ట్ ఏంటంటే మాట ఒక 2 టిప్పులు ఉండేటి. కటింగ్ కూడా లాస్ట్ వాళ్ళకి చాలా పెడతారు, ఫస్ట్ వాళ్ళకు పంపిస్తారు, లాస్ట్ లో చాలా కటింగ్ పెడతారు. ఇలా తరుగుంది తాలు తప్పు ఉంది అని చెప్పేసి అంటే ఆవేదన చేస్తే ఇప్పుడు రాస్తారు. ఒక దిగిన అకాల వర్షం ఉంటాయని తెలుసు, ఇప్పుడు అధికారులు తెలుసు, అందరూ తెలుసు. అధికారులు ఎవరు స్పందిస్తలేరు. వాళ్ళకి ఏదైనా జీతాలు తేవడం వాళ్ళు సపరేట్గా ఉంటారు. మరి రైతులకు 6 నెలల నుంచి కష్టపడితే మాకు ఒక పంట వస్తుంది. ఎంత కష్టపడితే 1 లక్ష రూపాయలు వస్తుంది. ఆ లక్షలో మిగిలేడు ఎంత? 40-50 వేలు మహా అంటే. వీళ్ళకి ఏమైనా బాధలు అర్థమవుతాయా? ఇక్కడ ఐకేపీ సెంటర్లో మన అకాల వర్షాల కారణంగా ప్యాడీ సెంటర్లలో నిల్వ ఉన్నందున శ్రీయుత గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లారీలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈరోజు మధ్యాహ్నం నుంచి లారీలు వెంటనే వస్తూ రోజుకి ఒక 10 లారీలను పంపించడానికి కలెక్టర్ గారు ఆదేశించినారు. ప్రతి సెంటర్కి ఒక 10 లారీస్ వచ్చి లోడ్ చేసుకొని వెళ్ళి అన్లోడ్ చేయడానికి ఆదేశించినారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా